నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత అతను ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్నటువంటిది అక్రమ చొరబాటుదారుల్ని ఏరి పారేస్తాం అని అతను పదే పదే చెబుతూ ఉన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే తాజాగా 104 మంది భారతీయులను పంజాబ్లోని అమృత్సర్లో C-17 సైనిక రవాణా విమానంలో ఇక్కడ దించేయడం జరిగింది. డిపోర్ట్ చేశారు. డిపోర్ట్ చేయడాన్ని ఎవరు పెద్దగా తప్పుపట్టట్లేదు, కానీ చేసినటువంటి విధానం మాత్రం చాలా అమానవీయంగా ఉంది. వాళ్ళేదో నేరం చేసినట్టు, లేకపోతే మర్డర్లు మానభంగాలు చేసినట్టు, ఒక నేరస్తుల్ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయడము, వాళ్ళ చేతికి సంఖ్యలు వేయడము, కాళ్లకు చైన్లు వేయడం అనేది వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం మాత్రం సరిగా లేదంటూ కూడా ఇక్కడ భారత్లో కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే దీనికి పార్లమెంటులో జయశంకర్ కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే 2009 నుంచి ఈ సంవత్సరం వరకు, అంటే 2025 వరకు ఏ సంవత్సరంలో ఎంతమంది డిపోర్టేషన్ అంటే అమెరికా నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది, ఇది అమెరికా చట్టాల ప్రకారం నేరం కాబట్టి ఆ చట్టాల ప్రకారం వాళ్ళని ఇక్కడికి పంపించడం జరుగుతుంది, ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అని చెప్పి జయశంకర్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏం మాట్లాడారు కూడా మనం విందాము. విన్న తర్వాత చర్చలోకి వెళ్దాం. Honorable Speaker, sir, deportations by the United States are organized and executed by the Immigration and Customs Enforcement authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE that is effective from 2012. Sir, I repeat to you, these are procedures that came in 2012. They provide for the use of restraint. Sir, I have an American document of 2012 which lays out the restraint procedure. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ 104 మంది భారతీయుల్ని తాజాగానే మనకి అమృత్సర్కి పంపించేయడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. ఇంకా చాలా మంది అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సుమారుగా ఓవరాల్ గా చూసుకుంటే మన భారతీయులు సుమారుగా 46 లక్షల మంది దాకా ఉండొచ్చు. అందులో ఒక ఇలాంటి వాళ్ళు అంటే సరైనటువంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 7.5 లక్షల మంది దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు. మేబీ దశల వారీగా వస్తారేమో తెలియదు. ముందుగా ఈ విధంగా మన భారతీయుల్ని పంపించడం, అది కూడా ఈ సైనిక విమానంలో పంపించడం అనేది కరెక్టా? అంటే ఇందులో తప్పు ఒప్పు అని పదం కాదు. ఇక్కడ ఒక రకమైన మనం హ్యుమానిటేరియన్ రెస్పెక్ట్స్ అండ్ రిగార్డ్. వాళ్ళు భారతీయులు అని మీరు గుర్తించిన తర్వాత భారతదేశానికి ఒక ఔన్నత్యం ఉంది, భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, పద్ధతి ఉంది, విధానం. ఒక భారతదేశానికే కాదు అన్ని దేశాలకి వాళ్ళ విధానం ఉంటుంది. ఆ విధాన పరంగా ఒకవేళ మీకు డాంకీలుగా లోపల నుంచి బోర్డర్ నుంచి పైనుంచి వచ్చినా కూడా, లేదా వ్యక్తులుగా స్టూడెంట్ గా చదువుకోవడానికి వచ్చి అక్కడ కంటిన్యూ అయిపోయినా కూడా, టూరిస్టులుగా వచ్చి కంటిన్యూ అయిపోయినా కూడా, ఎవరు ఎలా అయిపోయినా కూడా మన భారతదేశానికి విదేశాంగ వ్యవహారాల శాఖకు సంబంధించి 4-5 కౌన్సిలేట్లు అవైలబుల్. 4-5 కౌన్సిలేట్లకి మీరు అప్పు చెప్పి మేము ఇంతమందిని మేము సరెండర్ ఇచ్చేయాలనుకుంటున్నాం, మేము గుర్తించాం, మీకు సరెండర్ చేసేస్తాం, మేము సరెండర్ తీసేసుకుంటాం, తప్పేం లేదు. గవర్నమెంట్ ఫ్లైట్లో వెళ్తారు, లేకపోతే షిప్ పంపించేవాళ్ళు షిప్ నుంచి తీసుకొచ్చేసేవారు. వాళ్ళే క్రిమినల్ గా, వాళ్ళు దే ఆర్ నాట్ క్రిమినల్స్. వాళ్ళు ఏం మానభంగాలు చేయలేదు, మర్డర్లు చేయలేదు, థెఫ్ట్లు చేయలేదు. వాళ్ళకి మీరు చేతులకు సంఖ్యలు వేసి మిలిటరీ ప్లేన్లు కూడా ఉపయోగించక్కర్లేదు. మేము తీసుకెళ్ళం లేదు. బైలాటరల్ రిలేషన్ లో జయశంకర్ గానీ మోడీ గారు కానీ మేము తీసుకెళ్ళమని అని అంటే అప్పుడు నువ్వు చేయాలి ఇవని. మేము తీసుకుంటాం, మీరు పంపించండి అంటే మేము ఎక్కడి నుంచి ప్లేన్లు పంపిస్తాం, మేము ఏదో రకంగా తెచ్చుకుంటాం. అది అది మాకు సంబంధించిన విషయం, అది మీకు సంబంధించిన విషయం కాదు, అమెరికాకి సంబంధించిన విషయం. మా రెస్పాన్సిబిలిటీ అది. మీరు హ్యాండ్ ఓవర్ చేయడం వరకే రెస్పాన్సిబిలిటీ ఉంది. కౌన్సిలేట్ కి హ్యాండ్ ఓవర్ చేసేయండి. హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళని షిప్ లో తెచ్చుకుంటాం, లేదా మేము ఫ్లైట్ లో తెచ్చుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం. వాళ్ళకి టికెట్లు కొని పట్టుకొస్తాం, లేదంటే పక్క దేశాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు అక్కడ పంపించి అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఏ రూట్ లో వచ్చారు? వాళ్ళు మీ కంట్రీకి డైరెక్ట్ గా రాలేదు, లేదా మా కంట్రీ నుంచి మీ కంట్రీకి రాలేదు. మా కంట్రీ నుంచి వేరే కంట్రీలు తిరుగుతూ మీ కంట్రీకి వచ్చారు. మీ కంట్రీ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు? మెక్సికో బార్డర్ నుంచి వచ్చారు. మరి మెక్సికో బార్డర్ లో వదిలేండి, మీరు ఎందుకు ఇండియా తీసుకొస్తున్నారు? మీరు మెక్సికో బార్డర్ లో వదిలేండి, లేదా కంట్రీ సిటిజన్ ఐడెంటిఫై చేస్తారు, కౌన్సిలేట్ గా ఇవ్వండి. మీ మెసేజ్ ఏమిద్దాం అనుకుంటున్నారు? బ్రిటిష్ వాడే అటు ఇటు అయిపోయాడు దేశాన్ని. ఈ రోజు దేశాన్ని పరిపాలించుకునే స్థితిలో ఉన్నారు. ఒక ఇండియాని పరిపాలించే పరిస్థితికి వెళ్ళింది బ్రిటిష్ వాడు. ఇలాంటివి కరెక్ట్ కాదు. డిపోర్ట్ అనేది అందరూ చేస్తారు. జపాన్ చేస్తుంది, జర్మనీ చేస్తుంది, అన్ని దేశాలు చేస్తాయి. సిటిజన్స్ అన్ని రకాలుగానే ఉంటారు. అవునా? అన్ని దేశాలు చేస్తాయి డిపోర్టేషన్ అనేది.
రిపోర్ట్ చేస్తే ట్రిపుల్ లైన్ లో పట్టుకొచ్చి దింపడం అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి అయితే జరగలేదు. అయినా అవసరం లేదు. మీరెందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? కానీ మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్లారు ఏంటి? వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకురావడానికి అది కూడా చెప్తున్నారు. అది కూడా మనకి 5 రెట్లు ఒక సాధారణ ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ లో పంపించినా కూడా చాలా తక్కువలో అయిపోతుంది. అది మెసేజ్. మీరు బయలాటరల్ రిలేషన్ లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మెసేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమి ఇద్దాం అనుకుంటుంది? మీరు ఒకటి మర్చిపోతున్నారు, అక్కడ 45 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఆ 45 లక్షల మంది ఇండియన్స్ కి మీకు మెసేజ్ ఏమి ఇచ్చారు? మీరు ఏమి ఇస్తున్నారు? అక్కడ వాళ్ళ మానవ ప్రాణాలకు మీరు చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళందరూ సిటిజన్, గౌరవప్రదమైన సిటిజన్స్ వాళ్ళందరూ. మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు? మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి మీ పద్ధతి? అడగలేదన్నా? ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అందరూ అడుగుతారు, ప్రతి వాళ్ళు అడుగుతారు. నేను చదువుకున్నాను, నేను మీ కంట్రీలో చదివాను, నేను హార్వర్డ్ లో చదివాను, స్టాన్ఫోర్డ్ లో చదివాను, నేను అలుమ్నే, నాకు ఈ రోజు వీసా ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీరు ఒక లీగల్ గా వెళ్తారు, పద్ధతిగా వెళ్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అమెరికా వెర్షన్ ఏంటి? ట్రంప్ గవర్నమెంట్ వెర్షన్ ఏంటంటే మా చట్టాల ప్రకారం వీళ్ళందరూ అక్రమంగా మా దేశంలోకి చొరబడి వచ్చేసారు కాబట్టి వాళ్ళని మేము నేరస్తులుగానే పరిగణిస్తామని అంటున్నారు. అలా కాదండి. మీకు వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళ దగ్గర అక్కడ కంట్రీలో కంటిన్యూ అవడానికి లేదంటే డిపోర్ట్ చేయాలి. డిపోర్ట్ చేయాలంటే వాళ్ళు తీసుకురావాలి. మీరు తీసుకురావాలి, వాళ్ళు వెళ్ళనంటే తీసుకురావాలిగా. మేము తీసుకోనంటే డిపోర్ట్ చేయాలి. అంటే మీరు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నో చెప్పిందా మీకు? మీరు ఆ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎక్స్ట్రా యాక్షన్. అది మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబు మీరు ఎంతమంది ఇస్తే అంతమంది మేము తీసుకెళ్లిపోతామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ అడ్మినిస్ట్రేషన్ చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ దేనికి ఇస్తున్నారు? అసలు మీ మెసేజ్ ఏంటి? చైనా వాళ్ళు కూడా కనీసం ఎంతమంది, మరి చైనాకి ఎందుకు పంపలేదు మీరు? పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారే, వియత్నాం వాళ్ళు ఉన్నారే, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉన్నారే, మరి వాళ్ళందరినీ ఎందుకు పంపలేదు మీరు? ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు. ఏవి దశల వారీగా చేస్తారేమో. అది అసలు ఎందుకు చేశారనేది అవసరం లేనిది. ఇది పూర్తిగా అనావశ్యకమైన విషయం. 8 లక్షల మంది ఉన్నారంటే చూడండి మీరు ఎంతమంది మీకు తప్పు అనిపించారో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారు, ఏం చేశారు, ఏంటి. ప్రతిదీ కేసు బై కేసు, ప్రతి వాడిది మీరు కేసు బై కేసు. అందరితో ఒక తాటితో కట్టేయడం సంబంధం కరెక్ట్ కాదు. అంచేత ఈ విషయంలో నేనైతే మాత్రం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తప్పు అని నేను అనుకుంటున్నాను. ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి భారతీయులకు 45 లక్షలు 46 లక్షల మంది భారతీయులకు ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నెంబర్ 1. ఇక్కడ మనతో ఈ దౌత్యపరమైనటువంటి ఇక్కడ మన ప్రభుత్వానికి ట్రంప్ మెసేజ్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ యాక్షన్ ద్వారా, ఈ యుద్ధ విమానాల్లో పంపించడం ద్వారా అతను ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అసలు ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక మీ కంట్రీ సిటిజన్స్ ఇంతమంది మా దగ్గర ఉన్నారు అంటే ఆ కంట్రీ రెస్పాండ్ అయ్యి, లేదు మీ దగ్గర ఎంతమంది ఉన్నారో మీరు ఐడెంటిఫై చేసి ప్రాపర్ మాకు ఆ లిస్ట్ ఇస్తే ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ కూడా ఇక్కడ కూడా వెరిఫై చేయాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని మనం సిటిజన్స్ గా మనం తీసుకోలేం కదా. సో మన సిటిజన్స్ గా మనం కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, మనం కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మన సిటిజన్స్ అని మనం కూడా గుర్తించవలసి ఉంటుంది. సో అలా గుర్తించడానికి మన జయశంకర్ గారు కానీ మోడీ గారు కానీ ఓపెన్ ఇప్పుడు మేము చేస్తామని మీరు అంత దానికి ఆవేశంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎంత ఉన్నా కూడా ప్రాపర్ గా బయలాటరల్ రిలేషన్స్ లో ఆ లిస్ట్ వాళ్ళకి ఇస్తే ఆ లిస్ట్ వెరిఫై చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు మాకు ఇండియా ఈజ్ క్యాపబుల్, ఇండియా సొంతంగా వాళ్ళు షిప్లో కానీ ప్లేన్ లో కానీ తీసుకురాగలరు. ఎందుకంటే మోడీ గారు అది చూపించాడు. 20,000 మంది స్టూడెంట్స్ మోడీ గారు యుక్రెయిన్ నుంచి తెచ్చుకున్నాం. మనం 3-4 మందిని అక్కడి నుంచి తెచ్చుకుని సనా నుంచి. సో అలాంటి చోట్ల నుంచి కూడా మనం తెచ్చుకున్నాం కదా. మాకేం ఇబ్బంది లేదు. మాకు ఇబ్బంది లేనప్పుడు మీరు అలాంటి ఎఫర్ట్స్ చేసి మిలిటరీ ప్లేన్ లోకి ఏంటి దాని మెసేజ్ ఇస్ రాంగ్. ఆ మెసేజ్ మీరు ఏమిద్దాం అనుకున్నారో అది లార్జర్ డెమోక్రటిక్ కంట్రీస్. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ యుఎస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. We are the largest democratic country in this earth. You are dealing with the country called India. You don't forget that. మీరు 140 కోట్ల మంది ఇండియన్స్ తో డీల్ చేస్తున్నారు. ప్రజలు వస్తారు, తప్పే లేదు. ప్రజలు రాకూడదని మనం చెప్పలేము. ప్రజలు తప్పులు చేస్తారు, ప్రజలు వస్తారు. కొంతమంది కొన్ని ఆశలతో వస్తారు. మీ బార్డర్ పటిష్టంగా లేనప్పుడు మీ బార్డర్ క్రాస్ చేశారు. ఒక్క ఇండియన్ పాకిస్తాన్ లోకి వెళ్ళడా? అయితే ఇప్పుడు ఈ చర్య ద్వారా నేను వెళ్ళారని వెళ్ళడం తప్పని నేను అంటాను. వెళ్ళడం తప్పు అని అంటాను. ఒకవేళ వెళ్ళారు, మీరు అనిపించింది తప్పు, కరెక్ట్. మీ రూల్ ప్రకారం మీ చట్టాలను గౌరవించాలి, మీ చట్టాల ప్రకారం చేయాలి. కానీ ఆ వచ్చిన వాళ్ళు కూడా సిటిజన్, వేరే దేశానికి సిటిజన్. మీ దేశంలో తప్పు చేయడానికి అయితే రాలా.
మీ జాతీయోత్పత్తిలో ఒకళ్ళు భాగం అవుతున్నారు. మీ లేబర్ కాస్ట్ లో $60 $70 మీ పే చేయలేని ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఆ లేబర్ కాస్ట్ కి మా ఇండియన్స్ చాలా గౌరవంగా సముచిత స్థానంలో ఎంతో ధర్మంగా మీతో పనిచేస్తున్నారు, మీ జాతీయ ఉత్పత్తికి సహకరిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలని పరిస్థితి మీది. అంతేగాని ఇప్పుడు ఈ రోజు లేబర్ చాలా ప్రతి కంట్రీకి లేబర్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మమ్మల్ని ఇజ్రాయెల్ 90,000 మంది ఇండియన్స్ ని తీసుకుంటానని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఆ కంట్రీకి లేబర్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో, ఉత్పత్తి కారకాల్లో లేబర్ చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ లో లేబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇదే ఇండియన్ ఏం చులకనగా చూడకండి. ఇండియన్ చులకనగా చూడవలసిన అవసరం లేదు. మాకున్న స్కిల్స్ కున్నదే మైండ్ పవర్ లో ఇండియన్ కున్నంత మైండ్ పవర్ ఎవరికి లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు అని నేను చెప్పట్లేదు, మీ యూనివర్సిటీ చెప్తుంది. 1కి 10 మధ్యలో మార్కులు ఇస్తే 10కి 10 ఇండియన్ కి ఇస్తారు. తర్వాత వచ్చేది 7th జపనీస్. మాకు ఐఎస్ సంజారు మా స్కిల్ గా ఉన్నవాడు ఎంతో గౌరవంగా పనిచేస్తారు. మా ప్రజలు మడ్డలు చేయడాలు, మానవంగాలు చేయడాలు చేయరు. దానికి వచ్చింది సదుద్దేశంతో వచ్చారు. జాతీయ ఉత్పత్తిలో ఒక భాగమై ఒక లేబర్ గానో, ఒక స్కిల్ లేబర్ గానో, ఒక చదువుకున్న వ్యక్తిలాగా, ఒక డ్రైవర్ గానో, ఒక ఇదిగానో ఏదో చేద్దామని వచ్చారు. అలాగని అందరు మీ ప్రజలందరికీ సేవ చేస్తున్నారు మా వాళ్ళు. మీరు చేయలేని సేవను కూడా చేస్తున్నారు మా వాళ్ళు. తప్పేం కాదండి. మీకు అనిపించండి ఈ రోజు మీకు అలా కాదు, మాకు వెళ్ళిపోవడం తప్పేం లేదు. చెప్పండి మా ప్రజలను గౌరవంగా మాకు చెప్పండి, మా గౌరవంగా మేము తీసుకెళ్ళిపోతాం. వాళ్ళు వద్దంటే వాళ్ళు ఇల్లు ఉండొచ్చు, తప్పేం లేదు. కొంతమంది వెళ్తారు, ఎందుకు వెళ్తారు? యూరోప్ వెళ్తారు, యూరోప్ లో వెళ్ళారు. మీ అమెరికన్స్ యూరోప్ లో లేరేంటి? మీ అమెరికన్స్ యూరోప్ లో లేరా? మీ అమెరికన్స్ యూకేలో లేరా? ఎంతమంది ఉన్నారు ఇల్లీగల్ గా? అమెరికన్స్ ఉన్నారు కదా, యూకేలో కంటిన్యూ చేయట్లేదా? అమెరికన్ యూరోప్ లో కంటిన్యూ చేయట్లేదా? అమెరికన్ సౌత్ ఆఫ్రికాలో కంటిన్యూ చేయట్లేదా? అమెరికన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మైనింగ్స్ సంబంధించి మీకు అసలు ఏ వీసాలు ఉన్నాయని ఉంటారు అక్కడ. అది అజ్ఞాత. ఇది ఎలా ఉంటుందంటే, నేను జయశంకర్ కైనా మోడీ గారికి మరి చెప్పేది ఏంటంటే, బయలాటరల్ రిలేషన్ లో చాలా స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా గౌరవంగా చెప్పేశాడు. మీరు ఎంతమంది అని మాకు చెప్పండి అన్నాడు. అంటే అది ప్రొసీజర్ ఉంది. అదేంటే మీరు లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ ని బ్యాక్ అండ్ మేము వెరిఫై చేసుకోవాలి. మా సిటిజన్ అని మేము నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించిన తర్వాత తీసుకెళ్ళిపోతారేమో. కాదు, ఇది పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కదా, ఇది ప్రాసెస్. మీరు ఎంతో మందిని కోర్టుల ప్రకారం మన మధ్య ట్రీటీ కూడా ఉంది, బయలాటరల్ ట్రీటీ ఉంది, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కూడా ఉంది. మీరు అది ఇచ్చి మాకు పంపించేసి మేము తీసేసుకుంటాం. అంతేకాకపోతే కాళ్ళ సంఖ్యలు చేసి వాళ్ళు ఏం మర్డర్లు కాదు, టెన్షన్లు కాదు. అది వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. 100 మందిని దాంట్లో కూర్చోబెట్టేసి అసలు ఆ మిలిటరీ పైన ఉపయోగించవలసిన, అంటే మీకు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా మిలిటరీ పైన వాడుతున్నారు. మేము అంత డెవలప్డ్ కంట్రీ కాదు, మాకున్న మా నార్మల్ ప్లేన్ లో తీసుకొచ్చుకోగలం. మాకు అంత ఖర్చు అవుతుంది, అవసరం లేదు కూడా, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మా విమాన సంస్థలు మాకు ఫ్రీగా కూడా చేసి పెడతాయి, ఎందుకంటే ఔదార్యం ఉన్న సంస్థలు మాకు. ఇప్పుడు శాస్త్రి గారు, ప్రజలకి సేవాభావంతో పనిచేసే సంస్థలు మనం. ఓకే, ట్రంప్ చేసినటువంటి పని ద్వారా రాబోయే రోజులు మరి 12వ తారీఖున మోదీ గారి పర్యటన కూడా ఉన్నట్టుంది. ఈ పర్యటనలో ఏమైనా బహుశా దీని గురించి తప్పకుండా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ట్రంప్ ఈ 4 సంవత్సరాల ఈ కాలంలో ట్రేడ్ రిలేషన్స్ కానీ, దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు? మొదటి నుంచి చెప్తాను. ఇప్పుడు దౌత్యపరంగా అనేది ఇప్పుడు ట్రంప్ కి ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆయనకి విధి విధానాలు క్లారిటీ లేదు. ఆయనకి ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థ మీద తీరు తెన్ను అనేది తెలియట్లేదు. ఆయన ఒక పెట్టుబడిదారుడు, క్యాపిటలిస్టిక్ వ్యవహారంగా ఉన్నాడు. సో ఆయనకి ఏంటంటే ఆయన దేశం, ఆయనకున్న ఆబ్జెక్టివ్ చాలా మంచి ఆబ్జెక్టివ్, అప్రిషియేట్ చేయాలి. అమెరికా ఈజ్ ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే ఒక దేశంతో అది అందరూ చేసుకుంటారు. అందరు దేశాల అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్లు అదే చూస్తారు, అదే కరెక్ట్. కానీ మీ ఆర్థిక వ్యవస్థ మీ ఒక్కరితోనే వెళ్ళట్లేదు. మీ ఆర్థిక వ్యవస్థకి ఎంతో మంది తోడ్పడుతున్నారు, ఎంతో మంది చేతులు ఇస్తున్నారు, ఎంతో మంది సహకారం అందిస్తున్నారు, ఎంతో మంది దేశస్తులు మీ దేశంలో ఉండి ఆ కష్టం నష్టం పడుతూ మీతో పాటు నిలబడుతున్నారు. అది మీరు గుర్తించుకోవాలి. మీ ఓన్ గా అనేది అది మా దేశమైనా సరే, మీ దేశం ఎవరి దేశం. సో దానికి బయలాటరల్ రిలేషన్, ఎటువంటి బయలాటరల్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏం ప్రెషర్ పెడదాం అనుకుంటున్నారు, మన భారతదేశం మీద ఏ రకంగా ప్రెషర్ పెడదాం అనుకుంటారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఎందుకు కులంబం అవుతోంది, ఎందుకు నేను ఇవాళ 7 పాయింట్స్ తో నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి మెసేజ్ పెట్టాను. ఏ రకంగా డాలర్ ని మీరు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా అయిపోతున్నాయి, ఎకనామికల్ గా ఒక రకమైన పరిస్థితి వస్తుంది, భారతదేశానికి ఒక ఎకనామికల్ స్ట్రెస్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులన్నీ
పూర్తిగా క్యాపిటలిస్టిక్ ఎకానమీ వల్ల వస్తుంది. మీతో పాటు ఎన్నో దేశాలను మీరు డిస్టర్బ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంచేత ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ దేశం కూడా బాగుండాలి, మా దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి. అన్ని దేశాలు. నేను ఒక ఆర్థికవేత్తగా చెప్పేది ఏంటంటే అన్ని ఆర్థిక వ్యవస్థ ఒకదానికొకటి ఇనుముడింపబడి ఉంటుంది. రాజనీతి శాస్త్రం పడిపోతే లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే మీరు కాదు కదా ఎవ్వరూ లేపలేదు. ఒకసారి పడిపోతే మళ్ళీ లేపడం అనేది జరగదు, చాలా కష్టం. ఏళ్ళు అంటే బైలాటరల్ రిలేషన్ ప్రైమ్ మినిస్టర్ తో మీరు ఏం చేస్తారనేది అది బైలాటరల్ రిలేషన్ కంట్రీ టు కంట్రీ జరిగేది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్స్ గా జరిగేది, ఒక పాజిటివ్ విధానంలో జరగాలి, ఒక పద్ధతిగా జరగాలి. ప్రజలను ఎవరిని హేళన చేసిన వాళ్ళు మీరు 104 మందిని పంపించినా 10 లక్షల మందిని పంపించినా గౌరవంగా పంపించారు. మేము అడిగేది ఒకటే, గౌరవంగా పంపించారు. మా ప్రైమ్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాక్సెప్ట్ చేశారు. ఆయన చాలా స్పష్టంగా మేము తీసుకుంటామని కూడా చెప్పారు. సో అంచేత మీరు గౌరవంగా మాకు ఇచ్చేది, గౌరవంగా తీసుకెళ్లిపోతుంది. మా ప్రజలు మేము కాపాడుకోవడం తెలుసు. 140 కోట్ల మందిని మేము ఎలా కాపాడుకోవాలనేది ప్రైమ్ మినిస్టర్ మోడీకి తెలుసు. సో ఆ రకంగా చూస్తాం తప్పితే ఇంక వేరే రకంగా చూసేది ఏం కాదు. ఓకే శాస్త్రి గారు, చూద్దాం మరి. ఈ ఎలాగూ ప్రధాని మోదీ గారి పర్యటన కూడా ఉంది కాబట్టి ఈ అంశం మీద చాలా సీరియస్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశాన్ని ఎలా ట్రీట్ చేసినా కూడా మన భారతీయులు ముఖ్యంగా ఈ పంపించేటువంటి విషయంలో గౌరవంగా పంపిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కేవలం మీ నుంచి మాత్రమే కాదు, సామాన్య ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఈ యొక్క ప్రభావం అనేది ఈ ట్రేడ్ రిలేషన్స్పై కానీ దౌత్యపరమైనటువంటి సంబంధాలపై కానీ ఎలా ఉంటుంది, ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. శాస్త్రి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అతను వ్యవహరించినటువంటి విధానం, అంటే మన భారతీయులను ట్రీట్ చేసినటువంటి విధానం, ఒక యుద్ధ విమానంలో, ఒక C-17 సైనిక రవాణా విమానంలో పంజాబ్లో అక్కడ మన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడం, అది కూడా చేతులకి ఈ సంఖ్యలు వేయడం, చైన్లు వేయడం అనేది సరిగా లేదని కొంతమంది అంటున్నారు. లేదు తప్పు చేశారు కాబట్టి తప్పే వాళ్ళ చట్టాల ప్రకారం అనేవాళ్ళు ఉన్నారు. రెండు రకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.